ఓం శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. హరి ఓం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వశిష్ఠుడు కార్తీక పురాణమును చెప్పుచున్నాడు. ఆ చెప్పుచున్నటువంటి కార్తీక పురాణమును వింటున్నటువంటి జనక మహారాజు, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములంటిని శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహుసూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్పధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచున్నారు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితమైన ఆశ్చర్యము కలుగుతున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణసంకరులు అయి నరకహేతువులకు మహాపాపములను చేయుచున్నారు. ఇంత తేలికగా మోక్షము పొందుట ఎట్లు? కావున దీని మర్మమును తెలియజేయమని వశిష్ఠుడికి జనక మహారాజు అడుగుతున్నాడు. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, రాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మములు 3 రకాలు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూరిన సమయమున సత్వమును గుణము జనించి ఫలవంతమయ్యి పరమేశ్వరార్పితము కావించినచో మనోవాక్కాయ కర్మలచే వనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోకములో సుఖములను చేకూర్చును. దేవాలయమందు గాని వేదములు పఠించి సదాచారుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను, లేక నదీ తీరమందున్న దేవాలయములో జపతపాదులను అనరించినను విశేష ఫలము పొందగలరు. తెలిసి కానీ తెలియక కానీ స్వల్పధర్మము చేసినా కూడా గొప్ప ఫలితము వచ్చును. శ్రీమన్నారాయణ నామమును తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారికి సకల పాపములు పోయి ముక్తిని పొందుదురు. దానికొక కథ కలదు, చెబుతున్నాను వినుమనెను. పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున 4 వేదములు చదివిన ఒక బ్రాహ్మణుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి భార్య హైమావతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్యముగా కాలము గడుపుచూ ఉన్నారు. వీరికి చాలా కాలము నాకు లేక ఒక కుమారుడు కలిగెను. వారు అతనిని గారాభముగా పెంచుకొనుచు అజామిళుడు అనే నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమగుచు అతి గారాభముగా పెరుగుట వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములను చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములను పాటించక ఈ విధముగా సంచరించుచుండెను. కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతమును త్యజించి మద్యము సేవించుచు స్త్రీలను వలచి నిరంతరము ఆమెలతోనే ఉంటూ ఉండెను. ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటినే భుజించుచుండెను. అతిగారాభము ఎట్లు పరిణమించునో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞల్లో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును.
కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులందరూ వానిని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచూ కిరాత వృత్తితో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయాను. అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆమెకు అంతకుముందే ఒక కుమార్తె కలదు. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కాపురము చేయుచుండెను. వారికి 2 కొడుకులు పుట్టిరి. వారిద్దరూ కూడా పురిటిలోనే చనిపోయిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టిరి. ఒక్క క్షణమైనను విడవక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని వారికి తెలియదు. ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామిలునకు శరీర పటుత్వము వదిలిపోయి ముసలితనం ఆవరించి రోగగ్రస్తుడై మంచము పట్టి చావుకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరమైన ఆకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామిలుడు భయము చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యముతో ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచు ప్రాణములను విడిచెను. అజామిలి నోట నారాయణ అని శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణుకుచూ అదే వేళకు దివ్యమంగళాకారులుగా శంఖచక్ర గదాదులుగాను శ్రీమన్నారాయణ దూతలు విమానములో అచ్చటికి వచ్చిరి. ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పగా అజామిలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీరిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటికి వచ్చితిమి, కానీ మీరు వారిని మీరు వైకుంఠమునకు తీసుకొని పోవుటకు కారణమేమి అని అడిగాను. అప్పుడు ఈ విష్ణుదూతలు యమదూతలకు చెప్పుచున్నారు. ఇది కార్తీక పురాణమందలి వశిష్ఠ ప్రోక్తమైనటువంటి 8వ అధ్యాయము సమాప్తము. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.